శ్రీ పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారి ఫలితాలను తెలుసుకుందాము. ముందుగా ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం వ్యయ లగ్న ద్వితీయ స్థానాలలో గురుగ్రహ సంచారము, ద్వితీయ లగ్నంలో కేతువు, అష్టమ సప్తమంలో రాహువు, భాగ్యంలో శనేశ్వరుడు గ్రహాల సంచారం కలదు. వ్యక్తిగత జాతకంలో శనిగ్రహ స్థానాన్ని, గురుగ్రహ స్థానాన్ని పరిశీలించుకొని తగిన శాంతి క్రతువులను జరిపించండి. సత్ఫలితాలను పొందుతారు. ఈ రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం లక్ష్మీ కుబేర హోమాన్ని జరిపించండి. మెడలో కౌముదిని ధరించండి. ఈ రాశి వారి ఉద్యోగ విశేషాలను తెలుసుకుందాము. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కార్యాలయంలో కుట్రలు కుతంత్రాలు మరింతగా పెరిగిపోతాయి. అసత్య ప్రచారాలు, వేగలేని ఆరోపణలు మితిమీరి నడుస్తాయి. మనోవేదన కలిగి పదవికి రాజీనామా లేక పదవి తిరస్కరణ చేసే అవకాశం ఉంది. ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగ ప్రయత్నాలలో ఫలితాలు లభిస్తాయి. చిన్న పెద్ద సంబంధం లేకుండా ఉద్యోగం కోసం ప్రయత్నం చేయండి. ఉద్యోగం చేయడం వలన ఆర్థికంగా మీ కాళ్ళ మీద మీరు నిలబడగలుగుతారు. ఈ విధమైనటువంటి పరిణామం చాలా వరకు అవసరం. వచ్చిన అవకాశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు. ఈ రాశిలో జన్మించిన వారికి వ్యాపార విశేషాలను తెలుసుకుందాము. చెట్ల పెంపకము, నర్సరీ నడిపే వారికి మంచి ఆదాయము పేరు లభిస్తుంది. మీ ద్వారా తీసుకున్న మొక్కలు బాగున్నాయన్న మంచి ప్రశంసలను కూడా పొందుతారు. జనాదరణ పెరుగుతుంది. లీజులు, లైసెన్సులు, టెండర్ల కోసం చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను అందిస్తాయి. మీరు పొందినవి మరొకరికి ఇచ్చే అవకాశాలు కూడా ఏర్పడతాయి. ప్రభుత్వ సంబంధమైన ప్రాజెక్టులు, పనులకు ప్రయత్నాలు చేస్తారు. సబ్ కాంట్రాక్ట్లు లభిస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారాలలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మెడికల్ షాపులు, ఏజెన్సీసు, డిస్ట్రిబ్యూషన్ తీసుకున్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఫుడ్ వ్యాపారాలలో మొదట్లో కాస్తంత చికాకులు, అవకతవకలు ఉన్నప్పటికీ క్రమేణా అవన్నీ సరిదిద్దగలుగుతారు. మంచి పరిణామం ఏర్పడుతుంది. ఫుడ్ వ్యాపారాలలో కూడా మంచి పేరుని, ఆదాయాన్ని సంపాదిస్తారు. ఈవెంట్ మేనేజర్ల కాలం కలిసి వస్తుంది. మాట తీరు పొందిక విషయంలో మాత్రం జాగ్రత్త వహించండి. ఎందుకంటే ఈ రాశి నుండి సప్తమ స్థానాల్లో రాహుగ్రహ సంచారము సోషల్ ఈవెంట్స్కి, పార్టీస్కి, సోషల్ సర్కిల్ పెరగడానికి కారణం అవుతుంది. కానీ ఈ రాశిలో కేతుగ్రహ సంచారం వలన మాట జారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనంతట మనమే గొడవలు పెట్టుకునే ప్రమాదం ఉంది. కాబట్టి కాస్తంత నిదానంగా వ్యవహరించండి. ఈ రాశి వారికి కుటుంబ అభివృద్ధి విశేషాలు తెలుసుకుందాము. చాలా విషయాలలో నిర్ణయాలు మీ ప్రమేయం లేకుండానే జరిగిపోతున్నట్లుగా అనిపిస్తుంది. సంతాన విషయంలో అసంతృప్తి ఏర్పడవచ్చు. దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు చేయగలుగుతారు. కుటుంబపరమైన మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు. శుభకార్య విశేషాలు, శుభకార్య విషయాలు అనుకూలంగా ఉంటాయి. మంచి సంబంధం కుదురుతుంది. వివాహం జరుగుతుంది. ద్వితీయ వివాహం ప్రయత్నం చేసే వారికి కూడాను కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రయత్నాలలో మాత్రం లోపాలు లేకుండా జాగ్రత్త వహించండి. ఏవో కొన్ని అపోహలు పెట్టుకొని ప్రతి నిమిషం భయపెడుతూ కొంతమంది ప్రవర్తన మాత్రం మీకు చికాకు కలిగిస్తుంది. ధైర్యం చెప్పి అండగా నిలబడి కష్టం వచ్చినా పర్వాలేదు, నేను నీకున్నాను అని చెప్పవలసిన వాళ్ళు మాత్రము ఒక్కసారి కర్మ బాలేక జరిగినటువంటి అన్యాయాన్ని పదే పదే గుర్తు చేస్తూ మళ్ళీ అలానే జరుగుతుందేమో, నీ బతుకు బాగుపడదేమో, పరిస్థితులు ఎలా ఉంటాయో అని ఎప్పటికప్పుడు నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు. వీటన్నిటి నుంచి దాటి బయటపడడము చాలా కష్టంగా ఉంటుంది.
అంటే అసలు సమస్య వదిలిపోయింది, కానీ కొసరు సమస్య మాత్రం బాధిస్తూనే ఉంది. ఆ విధమైనటువంటి పరిణామం ఉంటుంది. కొన్ని సందర్భాలలో భావోద్వేగాలకు గురవుతారు, మాట జారే అవకాశం ఉంటుంది. కాస్తంత ఆచి తూచి మాట్లాడండి. మంచి జరగదన్నది ఏమీ లేదు, చెడు జరగదన్నది కూడా ఏమీ లేదు. కానీ ఒకసారి చెడు జరగాల్సింది జరిగిపోయింది కాబట్టి, జాతకంలో ఉన్నటువంటి ఆ కర్మ తొలగిపోయింది కాబట్టి ఇంకోసారి మళ్ళీ ఆ కర్మ రాకపోవచ్చు. అది ఈ విధంగా నచ్చజెప్పే ప్రయత్నం చేయండి. జీవిత భాగస్వామి సలహాలు సూచనల మేరకు కొన్ని కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు. మానసిక ఊరట కలిగించే వాతావరణం ఏర్పడుతుంది. సంతాన సంబంధమైన విషయాలలో జాగ్రత్తలు అవసరం. ప్రత్యేకంగా ఈ సంవత్సరం ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నం చేయాలనుకునేవారు, లేదా అసలు ఆ ఆలోచనలే మాకు రావటం లేదనుకునేవారు వైద్యులను సంప్రదించి మంచి నిర్ణయం చేయండి. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ మాట వినటం మనం మానేశాం కాబట్టి, మన ఆరోగ్యరీత్యా మన శరీర దృఢత్వాన్ని చూసి డాక్టర్లు సలహాలు ఇస్తారు కాబట్టి వైద్యుల మాటలు వినండి. ఇంట్లో వాళ్ళ మాటలు అవసరం లేదు. వైద్యులు ఏం చెప్తే అలా ఖచ్చితంగా మాత్రం చేయండి. ఎవరొకళ్ళను మాత్రం పెట్టుకోండి, వాళ్ళ మాట మాత్రం జవదాటద్దిక. వ్యక్తిగత అభివృద్ధి విషయాలను తెలుసుకుందాము. మీ పేరు లేదా మీ వాళ్ళ పేరు మీద స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయి, లాభపడతారు. విదేశాలలో ఉన్నవారికి మీ వారికి మీరు మంచి సలహాలను ఇచ్చి సూచనలను ఇచ్చి కొన్ని ప్రాంతాలలో ప్రదేశాలలో రాబోయే రోజుల్లో మంచి డెవలప్మెంట్ ఉంటుంది. మీరేదైనా ఓ రూపాయో పావులానో అక్కడ పెట్టుబడి పెట్టండి, మీకు రేపొద్దున బాగా కలిసి వస్తుందని మంచి సలహాలు ఇస్తారు. వాళ్ళ కోసం మీరు చేయగలిగినంత సహాయం కూడా చేసి ఆ కార్యక్రమాలని నిర్వహిస్తారు. ఉన్నత స్థానాలలో ఉన్నవారి పట్ల మంచి అభిప్రాయం కలిగి ఉంటారు. వాళ్ళ శైలి విధానం మీకు ఎంతగానో నచ్చుతుంది. మీ జీవితంలో వాళ్ళని ఆదర్శవంతంగా తీసుకొని మంచి ప్రయత్నాలు చేయాలి అన్న ఆలోచనలు ఏర్పడతాయి. గురుస్థానంలోకి కొంతమంది రాబోతున్నారు. ఏ నిర్ణయమైనా చేసే ముందర 1-2 సార్లు ఆలోచించి చేయండి. మంచి వాళ్ళని ఎంపిక చేసుకోండి. వాళ్ళను ఆదర్శవంతంగా తీసుకొని మీ జీవితంలో మంచి మార్పులని ఆహ్వానించండి. కళా సాంస్కృతిక రంగాలు, క్రీడల విషయం తెలుసుకుందాము. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి, క్రీడా రంగాల్లో ఉన్నవారికి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నవారికి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. స్పోర్ట్స్ రీత్యా డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేసే వారికి చాలా బాగుంటుంది. స్పోర్ట్స్ రీత్యా కోచింగ్ సెంటర్లు లేదా ట్రైనింగు లేదా ఆ నిమిత్తం ధనం సంపాదించే విధంగా స్పోర్ట్స్ కాంప్లెక్స్ను ఎస్టాబ్లిష్ చేసే వారికి కూడా కాలం అనుకూలంగా ఉంటుంది. కొత్త అవకాశాలు లభిస్తాయి. కాంపిటీషన్స్లో గెలుస్తారు. మంచి పోటీతత్వాన్ని కనబరుస్తారు. సంగీతం నేర్చుకోవాలన్న ఆలోచనలు పెరుగుతాయి. సంగీతంతో పాటు ఇన్స్ట్రుమెంట్స్ని కూడా కలిపి నేర్చుకునే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ రాశిలో వ్యవసాయదారుల ఫలితాలను తెలుసుకుందాము. వ్యవసాయదారులకు కాలం అనుకూలంగా ఉంది. చేసే కొన్ని ప్రయత్నాలలో నిదానం అవసరము. కొంతమంది ఇచ్చినటువంటి సలహాలు సూచనలు మీకు అంతగా ఉపయోగపడకపోవచ్చు. వేసే ప్రతి ఒక్క అడుగు, పెట్టే ప్రతి ఒక్క రూపాయి పెట్టుబడి విషయంలో అప్రమత్తంగా ఉండి వ్యవహరించండి. కొత్త ప్రయత్నాలు మొదలుపెట్టేటప్పుడు నిపుణుల పర్యవేక్షణలో మంచి నిర్ణయం తీసుకొని చేయగలరు. కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల తోటలు, పూల తోటలు కలిసి వస్తాయి. విశేషమైన ధరలకు అమ్ముకొని ధనాన్ని పొదుపు చేసుకుంటారు. వ్యవసాయ ఉత్పత్తులు, సంబంధిత వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. మీ వారి చేత కూడాను ఇంకో వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఆరోగ్య విశేషాలను తెలుసుకుందాము. ప్రకృతి వైద్యం పట్ల ఆకర్షితులవుతారు. కొంతకాలం భార్యాభర్తలు ఇద్దరికీ అనారోగ్యం రావటం, ఒకరికొకరు సహాయంగా ఉండటం, ఉన్న దాంట్లో సర్దుకుపోవడం అనేది అలవాటు చేసుకుంటారు. ఆరోగ్యం కుదటపడ్డ తర్వాత మళ్ళీ శక్తి వంచనలు లేకుండా శ్రమించి ధనాన్ని కూడబెడదాము అన్న ప్రయత్నాలు, ఆలోచనలు ఏర్పడతాయి. ఆరోగ్యరీత్యా మాత్రము జాగ్రత్తలు అవసరము. ఒత్తిడి, భయం కారణంగా కొత్త సమస్యలు తెచ్చుకుంటారు.
కీళ్ల నొప్పులు, శిరోవేదన, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులతో అవస్థపడే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారి ఆర్థిక వ్యవహారాలను తెలుసుకుందాము. సంవత్సరం ప్రథమ భాగం కన్నా ద్వితీయ భాగం అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలలో మంచి అభివృద్ధిని పొందుతారు. ఆదాయం నిదానంగా పెరుగుతుంది. పెట్టిన పెట్టుబడులు, ఆగి ఉన్న ధనం కూడా తిరిగి చేతికి అంది వస్తుంది. రుణ సదుపాయం లభిస్తుంది. అభివృద్ధి పదంలో శ్రమించి సంపాదన పెంచుకునే ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారం అభివృద్ధి చెంది రొటేషన్స్ రూపంలో ఆదాయం రావడం మానసిక ఊరటకి, కాస్తంత ధనం దాచుకోవడానికి అవకాశంగా మారుతుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థుల విశేషాలు: విద్యా అవకాశాలు కలిసి వస్తాయి. విదేశాలలో చదువు కోసం గట్టి ప్రయత్నాలు చేయగలుగుతారు. మంచి కళాశాలలో సీటుని సంపాదిస్తారు. ఇంట్లో వాళ్ళు గర్వించే విధంగా మీ ఫలితాలు ఉంటాయి. తాత్కాలికంగా షార్ట్ టర్మ్ కోర్సులను కూడా చేయగలుగుతారు. ఆల్రెడీ వృత్తిలో ఉండి ప్రమోషన్లు రాక ఇతరితర ప్రయత్నాల కోసం కొద్దిపాటి చదువుని, ఎడిషనల్ చదువుని చదివే ప్రయత్నాలు కూడా అనుకూలంగా ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం ఫలితాలను తెలుసుకుందాము. నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఉన్న ఉద్యోగం నుండి మారాలన్న ఆలోచనలు కలిగిన వారికి సంవత్సర ద్వితీయ భాగంలో ప్రయత్నించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. స్థిర చరాస్తులకు సంబంధించిన అంశాలు అనుకూలంగా ఉంటాయి. క్రయ విక్రయాలలో మంచి ఆదాయాన్ని పొందుతారు. ఒకానొక స్థలాన్ని లేదా తోటని కొనుగోలు చేయాలన్న కోరిక నెరవేరుతుంది. కొత్త ప్రయత్నాలు చేయాలన్న ఆలోచనలు వేగవంతం చేస్తారు. కొన్ని ఆలోచనలను వెంటనే అమలుపరచాలి, తద్వారా మనకి భవిష్యత్తు బాగుంటుంది అని నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబపరమైన అంశాలు నిరాశ కలిగిస్తాయి. నిస్పృహ కలుగుతుంది. ప్రత్యక్షంగా వాటి మీద మాత్రం మీరు ఏమాత్రం శ్రద్ధ కేటాయించరు. అంటే పట్టించుకున్నా వాళ్ళు అలానే ఉంటున్నారు, పట్టించుకోకపోయినా వాళ్ళు అలానే ఉంటున్నారు. కానీ వాళ్ళకి తెలుసో తెలియకో నేను పడే కష్టం నేను పడి, నేను దాచాలనుకుంది దాచి వాళ్ళకి తర్వాత ఇస్తేనన్నా వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, సంతోషిస్తారు అన్న ఆలోచన మీకు ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఏదో వాళ్ళని మీరు లెక్క చేయరని కానీ నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారని కాదు ఇక్కడ అర్థము. కళ, సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. సంగీతము, నాట్యము, ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకోవాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. క్రీడా రంగం పట్ల ఆసక్తి కనబరుస్తారు. మెడికల్ ఫీల్డ్లో ఉన్నవారికి బాగుంటుంది. కోర్టు వ్యవహారాది తీర్పులు మిశ్రమంగా ఉంటాయి. కొంతమంది మీద మీరు పెట్టుకున్న ఆశలు అడియాసలు అవుతాయి. వ్యవసాయ రంగంలో ఉన్నవారికి బాగుంటుంది. మీ పేరు మీద వ్యవసాయ సంబంధమైన ఉత్పత్తుల వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. బ్యూటీ పార్లర్లు నడిపేవారికి, వస్త్ర వ్యాపారాలు నడిపేవారికి, కాస్మెటిక్స్, బ్యాంగిల్ స్టోర్స్ నడిపేవారికి ఆదాయం బాగుంటుంది. ఎలక్ట్రానిక్ షాపులు, మెడికల్ షాపులు నడిపేవారికి స్థిరమైన ఆదాయం లభిస్తుంది. ఇవి ఈ సంవత్సరం కర్కాటక రాశి వారి ఫలితాలు.